బిలో 18 ఇయర్స్ ఉంటారు. మేము అదే చెప్తున్నాం. 25% బిలో 18% ఉన్న వాళ్ళ సంఖ్య 83 లక్షల జనాభా ఉంది. ఈరోజు 3,30,00,000 ఓటర్స్ ఉంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. మేము బీఆర్ఎస్ పార్టీ మేము చెప్తలేము. మరి అథెంటిక్గా మీరు నమ్ముతారా నమ్మరా ఫస్ట్ అని అడిగినాం. అందుకొరకే మేము మళ్ళీ 20% మంది బిలో 18 ఇయర్స్ లెక్క కూడా తీస్తే 83 లక్షల మంది జనాలు మరి ఓటు వేయని వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరిని కలుపుకుంటే కూడా ఈరోజు 4,18,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దాన్ని కాకుండా ఇంకోటి కూడా వాళ్ళకి చెప్పినాం. మీరు ఇలా ఫస్ట్ 10th క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల లెక్క అధికారికంగా తీసుకుంటే 60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీళ్ళు బిలో 10th క్లాస్ అంటే బిలో 18 ఇయర్స్ 17 ఇయర్స్ ఉంటారు. దాంతోపాటు క్లియర్గా లెక్క తీసుకొచ్చినాం. ఆ 60 లక్షల మందితో పాటు ఇలా చిన్న పాప నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళ సంఖ్య దాదాపు మేము 10 లక్షలు అని చెప్పినాం. ఆ 60 లక్షలు ఈ 10 లక్షలు 70 లక్షలతో పాటు మళ్ళీ 3,30,00,000 ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఫిగర్ని చూయిస్తే కూడా ఇలా 4,08,00,000 సీదా క్లియర్ ఉంది. మీరు చేసిండ్రు 3,50,06,00,000 మంది అంటే 52 లక్షల మందిని బీసీలను మీరు మీ సర్వేలో కట్ చేసిండ్రు, కావాల్సి కట్ చేసిండ్రు. అందుకొరకే పొన్నం ప్రభాకర్ గారు డైరెక్ట్గా నువ్వు ఒక బీసీ బిడ్డవు, మేమందరం బీసీ బిడ్డలం. మరి ఇలా బీసీ బిడ్డ అయ్యింది నువ్వు ఇలా మంత్రి అయ్యిండొచ్చు. మంత్రి పదవులు శాశ్వతం కాదు. నువ్వు జాతికి మోసం చేస్తావా? నువ్వు ముఖ్యమంత్రి గారి తొత్తుగా మారుతావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు చక్రవర్తి. అబద్ధాలు చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసిండు. కానీ ఇది ఆత్మగౌరవ సమస్య. ఒక బీసీ బిడ్డలుగా మనం అందరం కలిసి కొట్లాడాలి. మీరు ఒక మంత్రిగా ఉండి ఇలా నేరం చేస్తే చరిత్రలో మిగిలిపోతావు. పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారైతే మిగిలిపోయింది అయింది, జాతికి మొత్తం తెలంగాణకే మోసం చేసిండు. కానీ ఇలా మనం బీసీ బిడ్డలేం కదా, నువ్వు బీసీ మంత్రివి కదా, నువ్వు కొట్లాడాలా. అందుకొరకే రీసర్వే ఎందుకంటున్నాం? మీరు 52 లక్షల మందిని ఇలా కట్ చేసిండ్రు. కావాల్సి బీసీల జనసంఖ్య తగ్గుతుంది, మిగతా జనాలు పెరుగుతుంది, ఒక సామాజిక వర్గం ఇంకా పెరుగుతుంది. అంటే ఆ సామాజిక వర్గం అధికారంలో ఉన్నది కాబట్టి, మంత్రులు ఉన్నారు కాబట్టి కనీసమైన పొన్నం ప్రభాకర్ గారు సిగ్గుండాల. కనీసం ఆ ఉపసంఘం వేస్తే దానికి కూడా చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారా? అంటే బీసీలు దిక్కులేరా? బీసీ మంత్రిగా నీకు వేయరాదా? ఇంకెవరు వేయాలా? కానీ దాన్ని తీసుకుపోయి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసినంటే వాళ్ళు కావాల్సి ఇలా బీసీలను ఏ రకంగా కట్ చేయాలి. ఈ రకంగా కట్ చేస్తే మీరు మళ్ళా రేపు మాకు లెక్కలు కావాలి అని అడగకుండా మీ బీసీ లెక్కలే కాదు ఇలా కుల గణన చేసిండు కదా, మేము అదే అడిగినాం. మరి కులాల వారీగా మీరు సర్వే చేసినప్పుడు మీరు కులాల వారీగా జాబితా ఇవ్వండి. ఏ కులం బీసీలలో కూడా మరి ఇలా 130 కులాలు ఉన్నాం కాబట్టి మీరు 130 కులాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో వారి జాబితా పర్టికులర్ ఇవ్వండి. మీరు ఏ కులానికి ఎంతమంది ఉన్నారో చెప్పండి, దాని ప్రకారంగా మనం వెళ్తాం. అందుకొరకే మేము అది డిమాండ్ చేస్తే రాజకీయం చేస్తున్నారు. నువ్వు పెద్ద పుల్లెక్క గర్జిస్తే ఎట్లా? ఒక బీసీ మంత్రివి, ఒక బాధ్యత గల వ్యక్తివి, రేపు చరిత్రలో మిగిలిపోతావు. ఇలా పొన్నం ప్రభాకర్ గారు మంచి చేస్తే మంచి అంటారు, ఇలా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చేయకపోతే చరిత్రలో హీనుడుగా మిగిలిపోతావు. బీసీలకు ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు 100% ద్రోహం చేస్తూ వచ్చింది. ఇయ్యాల కూడా మళ్ళీ అదే ద్రోహం చేస్తున్నది. దానికి నువ్వు చెంచా ఎందుకు కొడుతున్నావు? ముఖ్యమంత్రి గారికి ఎందుకు తొత్తులుగా మారుతున్నారు? బీసీలు లేరా? ఇలా బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు మాట్లాడాలి కదా. ఇలా మీరు అధికారం ఉంటే సరిపోతుందా? అందుకొరకే మేము అడుగుతున్నాం, మీ కుల గణన ఇది. కుల గణన కులాల వారీగా జాబితా పెట్టండి. మీరు తప్పుల తడక ఉన్న జాబితాని మళ్ళీ మీరు టైం తీసుకొని ఇది సమయం ఇప్పుడు మరి అందరికీ రేపు న్యాయం జరిగే రాబోయే తరాలకు న్యాయం జరుగుతుంది. అందుకొరకే మేము అడిగినాం, మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్పిన ఫిగర్లు ఎక్కడ కూడా తక్కువ. ఒకవేళ చర్చకు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వస్తారా, ఇంకెవరు వస్తారో మీరే రావాలి. మేము ఎక్కడికైనా సిద్ధం, చర్చించుకుందాం. ఇలా బీసీ సంఘాలు వస్తాయి, బీసీలో ఉన్నటువంటి మేధావులు వస్తారు, విద్యావంతులు వస్తారు, అనేక మంది ఉన్నారు కదా.
మీరు ప్రేజ్ చెప్పండి, చర్చిద్దాం. ఇది న్యాయమా అన్యాయమా అందుకొరకే మేము ఫిగర్స్తో సహా చెప్పినాం. అందుకే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మీరు పెద్ద పులి లెక్క గార్జించకండి, సింహం లెక్క గార్జించకండి, మీరు వినండి. ఈ ఫిగర్స్ తప్పుంటే పిలండి, ఎక్కడికైనా మేము చర్చకి ఎక్కడికైనా సిద్ధమని చెప్పి కూడా మరి ఇలా పత్రికా మిత్రుల ద్వారా కనీసం మేము మీ ద్వారానే ఇవ్వాల, ప్రజలకు తెలవాలి. మరి ప్రభుత్వానికి తెలవాలంటే ఇలా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మరి ఇలా పత్రికల ద్వారానే మీడియా ద్వారానే తెలుస్తున్న ఉద్దేశంతో ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు చర్చకు వెళ్ళండి, మేము సిద్ధం. మాతో పాటు అందరూ బీసీ మేధావులు అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వానికి సవాల్ చేస్తూ ఉన్నాం. ప్రెస్ సోదరులందరికీ నమస్కారం.